కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కేసీఆర్ మారీషుడులాగా, జగన్ సుబావులాగా, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాలకేయ టీంలాగా, ఈ గణానికి మొత్తానికి నాయకుడుగా ఒక నరకాసుడులాగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కలిసి ప్రయాణం చేస్తానంటున్నాడు. ఈరోజు మోడీతో జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ అయి నడుస్తానని చెప్తా ఉన్నాడు. కేసీఆర్తో హోదా సాధించేదానికి మద్దతు తీసుకొని ముందుకు వెళ్తానంటున్నాడు. మరి ఇదే హోదాని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటానికి వీలు లేదు అన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి సభ్యులు గత శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్లో జరిగినటువంటి ప్రచారంలో ఏ విధంగా ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదు అన్నారో వారితోటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విశ్వాసంతో కలిగి ముందుకు నడుస్తారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించడానికి అనేటటువంటి ప్రశ్న 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేస్తూ ఉన్నారు. అలాగే పోలవరంపై వేసినటువంటి కేసులు కేసీఆర్ అండ్ కో ఉపసంహరించుకునేటటువంటి విధంగా ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న అయినా జగన్మోహన్ రెడ్డి గారు సంధించారా? వారిని ఒప్పించారా? 7 మండలాల్ని, పోలవరానికి సంబంధించిన 7 మండలాల్ని గుంజుకుంటానన్నటువంటి కేసీఆర్కి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెళ్తున్నాడు? సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి 1,00,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఆస్తులు, షెడ్యూల్ 9, 10 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు విభజించకుండా కేసీఆర్ చోద్యం చేస్తూ ఉంటే మిన్నకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని రాబట్టడానికి ఏ విధమైనటువంటి ప్రశ్నని కేసీఆర్ని ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు? ఏ సమయానికి వాటిని రాబడతానో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఎందుకు ప్రకటించలేదు? అదేవిధంగా జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి సంబంధించినటువంటి ప్రాజెక్టులకి, పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, పట్టిసీమ, పురుషోత్తంపట్నం ఇటువంటి ప్రాజెక్టులన్నిటి మీద కూడా అడ్డుపడేటటువంటి విధంగా వ్యవహరించినటువంటి కేసీఆర్కి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయా కేసులు కానీ ఏ కోర్టుల్లో వేశారో వాటికి సంబంధించి కానీ, ట్రిబ్యునల్స్లో వేసినటువంటి కేసులకి సంబంధించి కానీ ఎందుకు కేసీఆర్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ప్రశ్న 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా అడుగుతున్నారు. విద్యుత్ బకాయిలకి సంబంధించి 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి బాకీ పడినటువంటి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదు అనే ప్రశ్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు? ఎప్పుడు ఆ 5,000 కోట్లు మీ మిత్రుడు కేసీఆర్ తోటి మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పిస్తావు అనేటటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంటే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కిమ్మనకుండా కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనపడతా ఉన్నాడు. ఎందుకు? రాజీ డ్రామాలతోటి మీ ఎంపీలందరినీ రాజీనామాలు చేపించి మోడీతోటి ములాఖాత్ అయ్యి తెలుగుదేశం పార్టీ ఎంపీల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రత్యేక తరగతి హోదా కోసం, విభజన హామీల కోసం వాటిని అడ్డుకున్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ యొక్క దర్శకత్వంలో అడ్డుకున్నటువంటి అదే ఎంపీలతోటి, ఆ పార్టీతోటి నువ్వు కలిసి ముందుకెళ్తానన్నావు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని, ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలకి సంబంధించి కానీ అడ్డుకునే వాళ్ళ వెంట నువ్వు ఎందుకు వెంపర్లాడుతూ తిరుగుతున్నావు? కేవలం హైదరాబాద్లో ఉన్న నీ ఆస్తుల్ని కాపాడుకోవటానికే కదా. మోడీ చెప్పిన మాట ఎందుకు వింటున్నావు? కేవలం నీ మీద ఉన్నటువంటి సిబిఐ, ఈడీ అటాచ్మెంట్ ఈ కేసులకి సంబంధించి వెసులుబాటు తీసుకోవడానికే కదా. ఈ అంశాలన్నింటినీ ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం ఇవ్వకుండా కేసీఆర్ని ఒక మిత్రుడుగా, మోడీని ఒక మిత్రుడుగా పక్కన పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నావు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో గుద్దుతున్నటువంటి కేసీఆర్, మోడీతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నావు. ఇవాళ ఒక విషయం చెప్పండి, ఒక వార్డులో కూడా డిపాజిట్స్ రానటువంటి రామ్ మాధవ్ లాంటి వ్యక్తితోటి మీరు కదా బుద్ధగం రాజేంద్రనాథ్ రెడ్డిని ఢిల్లీలో కలిపి ఈ విధమైనటువంటి కుట్ర రాజకీయాలు తెరలేపింది జగన్మోహన్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ, కేసీఆర్ ఇద్దరూ కూడా ప్రత్యేక తరగతి హోదాకి, విభజన హామీలకి వ్యతిరేకమని తెలిసి వాళ్ళ పక్షాన నువ్వు నడుస్తూ ఉన్నావు. జగన్ ఈ విధంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఆత్మాభిమానాన్ని కేసీఆర్, మోడీ పాదాల దగ్గర తాకట్టు పెట్టారు. ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు,
ఏదైతే ధర్మ పోరాటం చేస్తూ ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారో దాన్ని నీరుగార్చేటటువంటి విధంగా నువ్వు మోడీ వెంటబడుతున్నావు, కేసీఆర్ దగ్గర వెంపర్లాడుతున్నావు.